అండ్ ఇక్కడ జనసేన అనే ఒక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే కొంత కన్సిస్టెన్సీ లేదని చాలా మటుకు వచ్చిన మాటలు ఉన్నాయి. అంటే బీజేపీతో కలవడమో లేదంటే టీడీపీతో కలవడమో బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, అది దీనివల్ల తెలియదు. మీకు ఒక జేఎస్పీ మోడల్ చూస్తే ఏమనిపించింది? జనసేన పార్టీ ఒక మోడల్ చూస్తే, బికాస్ ఎందుకంటే మీరు ఒక స్టార్ట్ చేసి లోక్సత్తాని పార్టీ స్టార్ట్ చేసి. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఆయనకేమీ రాజకీయ పార్టీ పెట్టక్కర్లేదు. హాయిగా సినిమాల్లో రారాజులుగా బతకొచ్చు. సినిమాలు రాజకీయంలో ఉంటేనేమో జనం రావడం కోసం దానం పెట్టాలా, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకురావాలా, కంటాలు పడాలా. సినిమాల్లో ఉంటే జనం డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చూస్తారు. ఎంత అదృష్టవంతులు. ఏదో తపన ఉంది కాబట్టి, మంచి చేయాలి, రాజకీయం మారాలి, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంది కాబట్టి ఆయన రాజకీయంలోకి వచ్చారు. కాబట్టి ఎవరు మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినా కూడా మనం దాన్ని గౌరవించాలి, వారికి మద్దతు ఇవ్వాలి. కానీ మన దేశంలో ఏంటంటే మన ఎన్నికల వ్యవస్థ కొత్తగా వచ్చిన పార్టీలకి చాలా వ్యతిరేకమైన వ్యవస్థ. మనకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక్క ఓటు తక్కువ వస్తే ఓటమి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం దాన్ని. బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకున్నాం. అది తీసుకోకుండా రాస్తుంది, వదిలేస్తుంది. మనం దాన్ని కొనసాగించాం. దాంతో ఏమవుతుంది, మూడో పార్టీకి స్థానం చాలా కష్టం. ఓకే, అందులో 2 పార్టీలు బాగా బలంగా వీళ్ళు అనుకున్నప్పుడు మూడో పార్టీ వచ్చి, మూడో పార్టీలో 5-10% ఓట్లు వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి అనుకుంటే